ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మరి డిసెంబర్ మాసం వచ్చిందంటే మరి క్రిస్మస్ వేడుకలతో ప్రతి దేశంలోనూ, ప్రతి ఇంటంట, ప్రతి చర్చిల్లోనూ, ప్రతి ఊరిలో కూడా మరి ఇక క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకుంటూ ఉంటాం. మరి మనకి ఈ క్రిస్మస్ వేడుకల్లో అపవాదికి చోటు ఇచ్చున్నామా, మరి దేవునికి తగ్గ రీతిగా మనం నడుచున్నామా అనేసి మనం పరిశీలించుకుందాం. మరి ఇప్పుడు చూసిన ప్రస్తుత మరి ప్రతి ఊరిలోనూ, ప్రతి దేశంలో, ప్రతి సంఘాలలో కూడా మరి అల్లరితో కూడిన ఆటపాటలు, మరి చిన్నపిల్లల నుంచి మరి పెద్దల వరకు కూడా మరి చేయుచున్న తండ్రి నృత్యాలను బట్టి, ఒక డాన్సులకు, ఆటపాటలను బట్టి మరి దేవుడు సంతోషించున్నాడండి. దేవుడు సంతోషించలేదు. ఎందుకంటే మన దేవుడు దీన మనస్సు గలవాడు, తగ్గింపు గల దేవుడు మన దేవుడు. మరి అట్టి రీతిగా మన దేవుని ఎట్లా మరి ఆయన దీన మనస్సును బట్టి, ఆయన తగ్గింపుతనాన్ని బట్టి మనము కూడా తగ్గించుకుని వారమై ఉండాలి. మరి క్రిస్మస్ మాసం అంటే మరి ప్రతి ఒక్కరికి అలవాటైపోయి ఆనవాయితీగా మరి చేయుచున్న క్రిస్మస్ కాదండి. మన బ్రతుకులలో మార్పులేంది, మన ప్రవర్తనలో మార్పులేంది, ఈ లోక మనుషులు మప్పించడం కోసం మన ఎన్ని రకాలుగా రంగులు, ఎన్ని రకాలుగా అలంకరించుకుని, ఎన్ని రకాలుగా మనము ఈ క్రిస్మస్ వేడుకల్లో మన పాలు పంపులు పంచుకున్నా అది వ్యర్థం. అది ఎందుకంటే దేవుడు సెలవు ఇచ్చున్నాడు. మరి ఎవరైతే తను తగ్గించుకుని దేవుని నామానికి హెచ్చించి మరి దేవునికి నామానికి మరి ఎవరైతే ఒక గొప్ప మాదిరిగా ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించున్నాడు. మరి అట్టి రీతిగా మరి దేవుడు, నువ్వు, నేను కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఏటేటా క్రిస్మస్ వేడుకల్లో జరుగుతున్న రీతిగా కాకుండా ఈ సంవత్సరమైన మన బ్రతుకులు మార్చుకుందాం. దేవునికి విధేయత కలిగి నడుచుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అల్లరికి కర్త కాని మన దేవునికి విధేయత కలిగి తగ్గించుకుని మరి ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరం కూడా క్రిస్మస్ అంటే ఏదో మరి ఆటపాటలతో కూడిన అల్లరి కాకుండా తగ్గించుకుని దీన మనసుతో దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి నడుచుకుందాం. అట్టి దీవెనలు మరి అట్టి కృప నీ నా కుటుంబాల్లో ఉండును గాక. ఆమేన్.